హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ఈ రోజు మనం జనరల్ పేపర్ గురించి తెలుసుకుందామండి. ప్లీజ్ ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, వర్సైల్ సంధి ఒప్పందం జరిగిన సంవత్సరం ఏంటిది? ఈ వర్సైల్ సంధి అనేది మొదటి ప్రపంచ యుద్ధం గురించి తెలుస్తుందండి. ఇది మనకు అర్థమైందంటే ఈ సంధి ఎందుకు జరిగిందో కూడా తెలుస్తుంది. ఫస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ చేద్దామండి. ఒకవేళ దీంట్లో కూడా మనకి బిట్స్ వచ్చినప్పుడు ఇది జూన్ 28, 1919 ఒక సెర్బియా దేశస్థుడైన సెర్బియా బోస్నియన్ సెర్బి ఆస్ట్రియా యువరాజు ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ఇతన్ని హత్య చేశాడు. హత్య చేసినప్పుడు ఇతన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగిండు. ఇతను సరిగ్గా చెప్పలేదు. చిన్న డిస్టర్బెన్స్ అయిపోయి జూలై 1994 యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఆస్ట్రియా తరపున మధ్య దేశాలైన సెంట్రల్ పవర్స్ ఎవరొచ్చారు? జర్మనీ, హంగరీ, ఇవన్నీ ఒక సామ్రాజ్యంలోనే ఉండేవి. ఒట్టోమన్ టర్కీ వీళ్ళ తరపున సెర్బియా తరపున ఎలైన్డ్ మిత్ర దేశాలు, ఎలైన్డ్ పవర్స్ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. ఈ రష్యా 1917 వరకే ఉంది. ఆ తర్వాత అమెరికా వచ్చిన తర్వాత ఈ యుద్ధం గెలుస్తారు. 1917లో అమెరికా జాయిన్ అవుతుంది. అప్పుడు వీళ్ళందరూ కలిసి జర్మనీని ఓడిస్తారు. ఇది ఓడిస్తారనమాట, సెంట్రల్ పవర్స్ ని ఓడిస్తారు. ఓడించినప్పుడు ఈ యుద్ధం అనేది 1918 ముగిసిపోతుంది. ముగిసిపోయిన తర్వాత 1919 ప్యారిస్ సమావేశం, ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్ అని ఒక సమావేశం, శాంతి సమావేశాన్ని ఏర్పరచుకుంటారు. ఆ తర్వాత జర్మనీని అణచటానికి, జర్మనీ ఓడిపోతుంది కదా, జర్మనీని అణచటానికి, దానికి ఉన్న కఠినమైన శిక్షలు విధించడానికి చేసుకున్న ఒప్పందమే వర్సైల్ సంధి అండి. ఇది 1919 ఫస్ట్ సంధి, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఫస్ట్ సంధి ఏదంటే, ఒప్పందం ఏంటిదంటే 1919. దీనికి ఎందుకంటే జర్మనీ దగ్గర ఉన్న డబ్బును కానీ, జర్మనీ దగ్గర ఉన్న అన్ని లాగేసుకోవాలని కక్ష అనమాట. ఎవరికి ఉంటుంది? ఎక్కువ శాతం ఫ్రాన్స్కి ఉంటుంది. అది అక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది, అప్పుడు చెప్తాను. సో ఇది ఈ జర్మనీని అణచటానికి చేసుకున్న వర్సైల్ ఒప్పందం. ఇప్పుడు 1918లో ఏం జరిగిందంటే, ఫస్ట్ మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోయింది. మరి 1919లో పనిలో పని ఇది కూడా చెప్పేస్తున్నాండి. 1919లో మన భారతదేశంలో జరిగినవి కొన్ని. ఫస్ట్ 1919లో రౌలత్ చట్టం జరిగింది. సర్ సిడ్నీ రౌలత్ చేశారు. దీన్ని నల్ల చట్టం అంటారు. గాంధీజీ ఈ చట్టానికి వ్యతిరేకం కూడా హరాల్డ్ అనే పిలిపించారు. 1919 ఏప్రిల్
6న. ఇదే సంవత్సరం 1919 ఏప్రిల్లో 13న జలియన్ వాలాబాగ్ జరిగింది. తర్వాత 1919లో భారత ప్రభుత్వ చట్టం దీన్ని 1919ని మాంటెక్ చేమ్స్ఫర్డ్ అనే చట్టం తీసుకొచ్చారు. దీన్ని భారత ప్రభుత్వ చట్టం అని కూడా అంటారు. కొన్ని సంస్కరణలు చేశారనమాట. ఈ దీంట్లో ఏంటిదంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఈ టైంలో రాష్ట్రాల ద్వంద్వ పాలన పెట్టారు. రాష్ట్ర పాలనలో ద్వంద్వ పాలన పెట్టింది మొదటిసారిగా ఏ సంవత్సరం అంటే ఇది. మొదటిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రతిపాదించింది కూడా ఈ సంవత్సరమే. దేశంలో మరి ఇదేమో రాష్ట్రాలలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. అలాగే దేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. కేంద్ర స్థాయిలోనేమో ద్విసభ పద్ధతిని ప్రవేశపెట్టారు. తర్వాత ఇక్కడ భారత్కి హై కమిషన్ పదవి కూడా ఇప్పుడే ఇచ్చారు. భారత్కి హై కమిషన్ ఇది. నెక్స్ట్ ఈ చట్టం 1919లో చేస్తే 1921 నుంచి అమల్లోకి వచ్చింది. ఇదొకటి. 1921లో మద్రాస్ ప్రావిన్సెస్ లో మహిళలకు ఓటు హక్కు కల్పించారు. మద్రాస్ ప్రావిన్స్ లో మహిళలకు ఓటు హక్కు కల్పించారు. అలాగే ఈ టైంలో 1921లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బ్రిటిష్ యువరాజు అయిన భారతదేశాన్ని సందర్శించినప్పుడు బహిష్కరించారు, రావద్దని. అలాగే 1921లో ఇంకోటి జరిగిందండి, మెప్లా తిరుగుబాటు. అంటే కేరళలో ముస్లిం రైతులు చేసిన తిరుగుబాటు. 1921లో మెప్లా తిరుగుబాటు జరిగింది. అలాగే మెప్లా తిరుగుబాటు అంటే ఏంటంటే కేరళలో ఉన్న ముస్లిం రైతులు తిరుగుబాటు చేశారు. అలాగే 1918లో కూడా ఒకటి జరిగిందండి. 1918లో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల వేతనాల పెంపు కోసం మొదటిసారిగా గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. మొదటిసారి గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష దేనికి? అహ్మదాబాద్ మిల్లు కార్మికుల కోసం, అక్కడ వేతనాలు పెంచమని. అలాగే ఇక్కడే ఖేడా సత్యాగ్రహం కూడా జరిగింది ఇదే ఇయర్లో. ఖేడా సత్యాగ్రహం అంటే ఈ సత్యాగ్రహంలో కూడా ఎవరున్నారంటే గాంధీజీ గారితో పాటు పటేల్ గారు కూడా ఉన్నారు. కరువు వచ్చినప్పుడు కూడా పన్నుల మినహాయింపు కావాలని చేసిన సత్యాగ్రహం అంటే ఖేడా సత్యాగ్రహము. కరువు వచ్చినప్పుడు కూడా పన్నుల మినహాయింపు. ఈ ఖేడా సత్యాగ్రహం అనేది గుజరాత్లోని కైరాజా జిల్లాలో జరిగింది. ఇప్పుడు 1945లో ఏం జరిగిందంటే అక్టోబర్ 24 యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి పని ప్రారంభించడం జరిగింది, అధికారంగా పనిచేయటం జరిగింది. అలాగే FAO ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అక్టోబర్ 16న. ఇవి జరిగినాయండి. ఇవి మోడల్ ఇలా ఇచ్చారు కాబట్టి ఈ విధంగా కూడా చెప్పాను. ఓకే. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం జరిగిన సంధి ఏదంటే వర్సైల్స్ సంధి అండి. ప్యారిస్ ఏమో మాట్లాడటానికి ఓన్లీ కాన్ఫరెన్స్ కోసం, శాంతి సమావేశాల కోసం జరిగిన సమావేశం. ఇది సంధి ఒప్పందం అన్నమాట, జర్మనీని అణచటానికి.
అలాగే ఫ్రాంక్ఫర్ట్ సంధి అంటే 1871 ఫ్రాన్స్ కి అప్పట్లో ప్రష్యా అంటే జర్మనీ అంటే ప్రష్యా అధికారంలో ఉండేదన్నమాట జర్మనీ. అయితే జర్మనీ ఏం చేసిందంటే ఫ్రాన్స్ లో ఉన్న అలాస్ అల్సాస్ లొరైన్ అనే ప్రాంతాన్ని, ఇది చాలా ఫ్రాన్స్ లో ఉంది, ఇది చాలా విలువైన ప్రాంతం, దీన్ని తీసుకుంటది. దీన్ని తీసుకున్నప్పుడు ఈ రెండింటి మధ్య ఈ గొడవలు జరుగుతాయి అనమాట. 1871 ఆ కక్షతోనే దీంట్లో ఫ్రాన్స్ ఏం చేస్తుంది, జర్మనీ అణిచిపట్టడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసిద్ది అనమాట. చాలా విధించింది కూడా కఠినమైన చర్యలు. తర్వాత ప్రెగ్ సంధి అనేది ఆస్ట్రో ప్రెషర్ అంటే ఆస్ట్రియాకి రష్యన్కి మధ్య జరిగింది. ఇది ఎప్పుడంటే 1866. గుర్తు పెట్టుకోండి ఇవి రెండు. ఏ రెండు సంఘాలను కలిపి ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు? తెలుగులో పునర్నిర్మాణము అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంకు IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, అంతర్జాతీయ అభివృద్ధి సంఘం ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ప్రపంచ వాణిజ్య వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ అభివృద్ధి సంఘం ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, పునర్నిర్మాణం అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంకు ఇంటర్నేషనల్ బ్యాంక్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ IMFI, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ప్రపంచ బ్యాంక్ అంటే IBRD ప్లస్ IDA, మొత్తం ఇది 5 కలిగి ఉంటుందండి. అందులో IFC ఇది ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. అలాగే ఇది 1 2 4 MIGA మల్టీలాటరల్ I for investment, G for guarantee, A for agency. తర్వాత ఇంకోటి ICSID, I for international, C for center, S for settlement, I for investment, D for dispute. ఇవన్నీ కలిపితే ప్రపంచ బ్యాంకు. ఈ రెండు, ఇందులో IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. రష్యాలో పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టింది ఎవరు? ఫస్ట్ లెనిన్ ఉన్నారండి. ఈయన 1924లో చనిపోయిన తర్వాత స్టాలిన్ 1928లో 5-year ప్లాన్ ని ప్రవేశపెట్టారు. చైనా అభ్యుదయం కోసం సన్ యట్ సెన్ రూపొందించిన కార్యాచరణ పథకం ఏంటిది?
చైనా అభ్యుదయం కోసం రూపొందించిన కార్యాచరణ పథకం అండి. త్రీ ప్రిన్సిపల్, మూడు సిద్ధాంతాలు. ఒకటి ఆ, జాతీయవాదం, మూడు సిద్ధాంతాలు. ఇది నేషనలిజం, నేషనలిజం. రెండు ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. మూడు సోషలిజం, సామాజిక సంక్షేమం. ఈయన మొత్తం 1866 నుంచి 1925 అంటారు. ఈయన్ని ఫౌండర్ ఆఫ్ మోడర్న్ చైనా అని కూడా పిలుస్తారు. ఈయన మంచి ఎడ్యుకేటెడ్ అండి. డాక్టర్ కూడా చదివారు, డాక్టర్ కూడా చదివారు. అలాగే వీళ్ళకంటే ముందు ఇది సామ్రాజ్యంగా ఉండదు, రాజులు పరిపాలించే వాళ్ళండి. అది మంచు డైనస్టీ, మంచు వంశం. ఇది గుర్తుపెట్టుకోండి. దేశం మొత్తం ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే ఏమవుతుందంటే తలసరి ఆదాయం. జాతీయ ఆదాయం అంటే ఏంటిదంటే ఇది దేశ పౌరులందరి ఆదాయాన్ని డబ్బు రూపంలో చెబుతుంది. దేశ పౌరులందరి ఆదాయాన్ని ఏ రూపంలో అంటే మనీ రూపంలో. జాతీయోత్పత్తి అంటే దేశ దేశంలో తయారైన వస్తువులు మరియు సేవల పరిమాణాన్ని చూపిస్తుంది. సేవల పరిమాణాన్ని. ఇది స్థూల జాతీయోత్పత్తి అంటే ఆదాయం నుండి తరుగుదల తీసే. ఇది ఏంటిదంటే ఈ స్థూల అంటే ఏంటిదంటే మీనింగ్ ఆదాయం నుండి తరుగుదల ఇంకా తీయలేదని. నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్ అయితే తలసరి ఆదాయం అండి. ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ గనులకు సంబంధించిన పనులు ఏ రంగానికి చెందినవి? ప్రాథమికన, ద్వితీయన, తృతీయన? ఇక్కడ స్థూల ఆదాయం అంటే స్థూల జాతీయ ఆదాయం అంటే మన దేశ పౌరులు ఎక్కడున్నా సరే వారు సంపాదించిన ఆదాయం, విదేశాల్లో ఉన్నా కూడా. ప్రాథమిక ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ గనులకు సంబంధించిన పనులు ఏ రంగానికి చెందినవి? వ్యవసాయం,
వ్యవసాయం, అటవీ సంపద, గనులు, త్రవ్వకం, మత్స్య పరిశ్రమ. ఇవన్నీ ప్రాథమిక రంగానికి చెందినవి. ఆప్షన్ ఏ. ద్వితీయ రంగంలో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణ రంగం. దీంట్లో మ్యానుఫ్యాక్చర్ ఇవి 2 టైప్స్ ఉంటాయండి. రిజిస్టర్, అన్రిజిస్టర్. తృతీయ రంగంలో రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, బీమా, ప్రభుత్వ సేవలు. ఇవి. ముసాయిదా రాజ్యాంగాన్ని 1935 చట్టానికి నకలు మాత్రమేనని ఎవరు అన్నారు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మౌలానా అస్రత్ మొహాని ఈయన. ఇది బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిన భారత చట్టాన్ని 1935కి నకలు మాత్రమే ఉందని చెప్పారు. హెచ్వి కామత్ గారు ఏం చెప్పారంటే భారత రాజ్యాంగం ఐరావతంతో పోల్చారు. హెచ్వి కామత్ గారు. జవహర్ లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే భారత రాజ్యాంగం ప్రజల బహుళ అవసరాలను, ప్రయోజనాలను నెరవేర్చిందని చెప్పారు. భారత రాజ్యాంగం ప్రజల బహుళ అవసరాలను, ప్రయోజనాలను నెరవేర్చింది. కానీ రాజ్యాంగ పరిషత్తు సార్వభౌమ అధికారం లేదని వాదనను తిరస్కరిస్తున్నాను. ఇవి గుర్తుపెట్టుకోండి. హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణిని ఏమని పిలుస్తారు? హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వత శ్రేణిని ఏమని పిలుస్తారు? హిమాద్రిని ఉన్నత హిమాలయాలు, హైయెస్ట్ మౌంటైన్స్. హిమాద్రికి దక్షిణాన ఉన్నది మధ్య హిమాలయాలు, ఆరు నిమ్న హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు. హిమాచల్ అన్న, నిమ్న హిమాలయాలన్న, మధ్య హిమాలయాలు. ఇవి దక్షిణంగా 60 నుంచి 80 కిలోమీటర్లు వెడల్పు, 4 మీటర్లు ఎత్తులో విస్తరించున్నాయి. ఇవి అవక్షేప శిలలతో ఏర్పడతాయండి. దీంట్లో ఇంపార్టెంట్ ఉన్నాయండి. ఏంటి అంటే పిరి పంజాల్ శ్రేణి జమ్మూ కాశ్మీర్లో ఉన్న హిమాచలి హిమాలయాల్లో ఏమేమి ఉన్నాయని అడిగితే ఒకవేళ
పిర్ పంజాల్ శ్రేణి ఉంది. తర్వాత గేట్ వే ఆఫ్ శ్రీనగర్ అని కూడా అంటారు దీన్ని. బనిహల్ కనుమ కూడా ఇక్కడే ఉంది. దీన్ని గేట్ వే ఆఫ్ శ్రీనగర్. అంటారు. అలాగే దౌల్దార్ శ్రేణి కూడా ఉంది. దౌల్దర్ శ్రేణి ఉంది. తర్వాత నాగటిబ్బా శ్రేణి ఉత్తరాఖండ్ లో ఉంది. ఇదేమో హిమాచల్ లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో ఉంది ఇది. అలాగా నాగటిబ్బా శ్రేణి ఉత్తరాఖండ్ లో ఉంది. అలాగే ముస్సోరి శ్రేణి కూడా ఉంది ఉత్తరాఖండ్ లోనే. ఉత్తరాఖండ్ లో ఉంది. మహాభారత శ్రేణి ఉంది. మహాభారత శ్రేణి ఇది నేపాల్లో ఉంది. దీంట్లో వేసవి విడుదల ఏంటంటే హిమాచల్లోనేమో సిమ్లా, ఇది గుర్తుపెట్టుకోండి, ధర్మశాల, ఇది వెరైటీగా ఉంది కాబట్టి. తర్వాత డెలహౌసీ, ముసోరి, నైనిటాల్, చక్రా ఇవన్నీ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ ఉంది. నెక్స్ట్ పూర్వాంచల్ అంటే పూర్వాంచల్ హిమాలయాలు. ఇవి హిమాలయ వ్యవస్థ అరుణాచల్ ప్రదేశ్లోని మిస్మా కొండల వద్ద దక్షిణంగా వంగి ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని మిస్మి కొండల వద్ద, ఇది కూడా ఎలా ఉంది, దక్షిణంగా వంగి. ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. సో ఈశాన్య ప్రాంతంలో దీన్ని ఏమంటారంటే పూర్వాంచల్ పర్వతాలు అంటారు. వీటిని రకరకాల అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న పాట్కాయ్ కొండలని, నాగాలాండ్లో నాగా కొండలని, మణిపూర్లో అరుణాచల్ ప్రదేశ్లో మాత్రం పాట్కాయ్ అంటారు, నాగాలాండ్లోనేమో నాగా కొండలు, మణిపూర్లో మణికొండలు, తర్వాత మిజోరంలో లూషాయి కొండలు. వీటిని పూర్వాంచలని, మిజీ కొండలను కూడా అంటారు, లూషాయి. అలాగే అస్సాంలో మికిరి కొండలు, మిక్కిరి. అలాగే మేఘాలయాల్లో కాశీ, గారో, ఇవి మనకు తెలిసినయే. జయంతి అని కొండలు మేఘాలయలో పూర్వాంచల్ని అంటారు. ఇంతవరకు అండి ఇవి. నెక్స్ట్ ఈ క్రింది ఏ పొరలో ప్రధానంగా ఇనుము, నికిల్ వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి? భూకేంద్ర మండలంలో ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఇనుము, నికిల్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. భూపటలంలో ఏముంటుంది అంటే మనం నివసించేదే ఈ భూపటలం అండి. ఈ భూపటలం అనేది ఎలాంటిది, మనకి ఇది అత్యంత పలచనైన పొరం. మనం నివసించే దాంట్లోనే ఇక్కడ ఏముంటదంటే భూపటలంలో సిలికాన్ మరియు అల్యూమినియం ఉంటాయి. అల్యూమినియం ఎక్కువగా ఉంటాయి. దీన్ని సిఎల్ పొర అని కూడా పిలుస్తారు.
ఇది భూమి మొత్తం ఘనపరిమాణంలో 1% ఉంటుంది. ఇది భూమి మొత్తం ఘనపరిమాణంలో 15% ఉంటుంది. ఈ భూ ప్రాకారం అనేది భూమిలో అత్యతి భాగాన్ని ఆక్రమిస్తుందండి. దీంట్లో సిలికా మెగ్నీషియం ఉంటుంది. ఇది భూమి మొత్తం ఘనపరిమాణంలో 84% ఆక్రమిస్తుంది అనమాట. దీనికి ఆన్సర్ భూకేంద్ర మండలం. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షించేది ఏది అంటే రిజర్వ్ బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ బ్యాంకర్స్ అంటారు రిజర్వ్ బ్యాంక్. అలాగే స్టేట్ బ్యాంక్ అనేది రిజర్వ్ బ్యాంక్ కిందే ఉంటాయండి, వాణిజ్య బ్యాంకులు ఇవన్నీ. ఇది రిజర్వ్ బ్యాంక్ చేసే పని ఏంటంటే నోట్లను ముద్రించడం, అలాగే ద్రవ్యోల్బణను అదుపు చేయటం, ఇన్ఫ్లేషన్ అదుపు చేయటం, మిగిలిన అన్ని బ్యాంకుల పనితీరును చూస్తుంది. స్టేట్ బ్యాంక్ నేమో అతి లార్జ్ బ్యాంక్ అంటారు కదా. అలాగే ఇది తర్వాత వాణిజ్య బ్యాంకులు అంటే ప్రజల నుండి డబ్బును డిపాజిట్లుగా స్వీకరించి అవసరమైన వారికి రుణాలుగా ఇస్తుంటాయి. ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి మనకు ఉంటాయి కదా, ఐసిఐ బ్యాంకులు, ఇలాంటి బ్యాంక్స్ అన్ని ప్రజల నుండి డబ్బును డిపాజిట్ రూపంలాగా స్వీకరించి అవసరమైన వారికి అప్పుగా ఇస్తాయి అన్నమాట, రుణాలు ఇస్తాయి. పార్లమెంట్లో జాతీయ విద్యా విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఫస్ట్ జాతీయ విద్యా విధానం ఏంటిదంటే ఫస్ట్ది 1968లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి. కొఠారి కమిషన్ 1964 నుంచి 1966 వరకు ఫస్ట్ అది వేశారండి. ఇక్కడ 10+2+3. సెకండ్ వచ్చేసి రాజీవ్ గాంధీ గారు ప్రభుత్వం అన్నమాట. సమాన విద్యా అవకాశాల కోసం ఇది తయారు చేశారు. మళ్ళీ ఇక్కడే దీని అప్డేట్ కోసం 1992లో పివి నరసింహారావు గారు ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అనేది తీసుకొచ్చారనమాట. తర్వాత మూడవది 2020 నరేంద్ర మోడీ గారు. (5+3+4). స్వాతంత్ర భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1952. మండల్ కమిషన్ నివేదికను వీరి రిజర్వేషన్ల కోసం సంబంధించింది. ఇది కె కస్తూరి రంగరాజన్ కమిటీ ద్వారా వేశారండి. కస్తూరి రంగన్ కమిటీ, ఇస్రో మాజీ చీఫ్. మండల్ కమిషన్ నివేదికను వీరి రిజర్వేషన్ కోసం చేసింది ఎవరంటే వెనుకబడిన కులాలు. 1979లో జనతా ప్రభుత్వం బీపీ
మండల్ అధ్యక్షతన ఏర్పాటు చేశారండి. బీపీ మండల్. దీనికి ఏంటిదంటే ముఖ్యంగా ఎందుకు చేస్తారంటే సామాజికంగా మరియు విద్యాపరంగా వెనకబడిన తరగతులు, సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన తరగతుల వారికి వీళ్ళకి రిజర్వేషన్ ఎంత, ప్రభుత్వ ఉద్యోగాల్లో వీళ్ళకి 27% రిజర్వేషన్ కల్పించాలి. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1919లో అమల్లోకి వచ్చింది. అప్పుడు ప్రభుత్వం వచ్చేసి విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. విపి సింగ్ వెనుకబడిన తరగతుల కమిషన్ సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏది అంటే 340 అనేది రాజ్యాంగ నిబంధన. ఇక్కడ 330 అనేది ఎవరెవరికి ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ లోక్సభలో ప్రత్యేక రిజర్వేషన్ల కోసం, ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి లోక్సభలో ప్రత్యేక రిజర్వేషన్లు. 339 నిబంధన ఎవరి కోసం అంటే ఎస్టీ వర్గాల పరిపాలనకు సంబంధించి రాష్ట్రపతికి ప్రత్యేక నివేదికను ఇవ్వటం. రాష్ట్రపతి వీరి యొక్క పరిపాలన వర్గానికి. 341 దేనికి అంటే ఎస్సీ నిర్వచనాన్ని రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర గవర్నర్ సంప్రదించి ఎస్సీ నిర్ణయిస్తారు. రాష్ట్రపతి ఇది ఎస్సీలకు సంబంధించింది అనమాట. రాష్ట్ర గవర్నర్ సంప్రదించి ఎస్సీలను నిర్ణయిస్తారు. భూమి ఘనపరిమాణంలో భూపటల శాతం ఎంత అంటే 1%. జర్మనీ ఆస్ట్రియా ఇటలీ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం త్రైపాక్షిక కూటమి. ట్రిపుల్ అలయన్స్ అంటారండి. ఇది జర్మనీ అయిన బిస్మార్క్ అధ్యక్షుడు బిస్మార్క్ ఏం చేస్తాడంటే ఆస్ట్రియాని ఇటలీని దీన్ని సీక్రెట్గా 1879లో దీన్ని 1882లో ఉంటారు. ఇలా దీన్నేమో ట్రిపుల్ అలయన్స్ అంటారు, త్రిపాక్షిక కూటమి. లో సంభవించిన తొలి రష్యన్ విప్లవం ఏమంటారు? ఇక్కడ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో అయితే మార్చి విప్లవం అని ఉంది. యాక్చువల్గా ఇది ఫిబ్రవరి విప్లవం అంటారు ఎగ్జామ్ పరంగా అయితే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వాడే జూలియా క్యాలెండర్కి గ్రాగోరియన్ క్యాలెండర్కి మొత్తం 13 days డిఫరెన్స్ ఉంది. అంటే వాళ్ళకి ఫిబ్రవరి అయింది అనుకోండి, మనకి మార్చ్ అవుతుంది. వాళ్ళకి అక్టోబర్ అయితే మనకి నవంబర్ అవుతుంది. సో కాంపిటీషన్ దాంట్లో ఫిబ్రవరి పర్టికులర్గా ఇస్తే మాత్రం గ్రాగరియన్ క్యాలెండర్ ప్రకారం అంటేనేమో మార్చి పెట్టండి. గ్రాగోరియన్ క్యాలెండర్. షెడ్యూల్ ట్రైబ్స్ అనే పుస్తకం రచించింది ఎవరు? జిఎస్ గర్వే. ఓకేనండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో ప్లీజ్.
థ్యాంక్ యూ సో మచ్.